Hello everyone, welcome back to our channel Fluent Spoken English, Telugu to English Easy. This is Satyankam Reddy. How are you all? వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఐ హావ్ బీన్ బిజీ దీస్ డేస్ యాక్చువల్లీ. అయితే ఈరోజు వీడియోలో ఏంటి అంటే బేసికల్లీ మనం రకరకాల టాపిక్స్ నేర్చుకుంటున్నాం. లైక్ యాక్టివ్ వాయిస్ అను, ప్యాసివ్ వాయిస్ అను, లేదా పర్ఫెక్ట్ టెన్సెస్ అను, టెన్సెస్ అను, లేదా కంజంక్షన్స్ అను, లేదా బీ ఫామ్, దేర్ ఫామ్, హ్యావ్ ఫామ్, రిపోర్టెడ్ స్పీచ్, ఇలా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ వీటన్నిటినీ పక్కన పెడితే అంటే మనకి కరెక్ట్గా మాట్లాడటానికి గ్రామర్ పార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే వి నీడ్ వొకాబులరీ టూ. అయితే సార్ వొకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? రోజుకు ఒక 2-3 పదాలు నేర్చుకుందామా? సరే, బాగానే ఉంటుంది. రోజుకు 2 పదాలు నేర్చుకుంటే కొత్తగా. కానీ ఒక 1 మంత్ అయ్యేసరికి రోజుకి 2 తీసుకున్నా కూడా ఒక 60 అవుతాయి. బట్ ఎన్ని గుర్తుంటాయి అనేది క్లారిటీ ఉండదు. అయితే వొకాబులరీ ఎలా నేర్చుకోవాలంటే బై యూజింగ్ సెంటెన్సెస్ యాజ్ వెల్. అంటే గ్రామర్ పార్ట్తో సంబంధం లేకుండా కూడా మనకి చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లాంగ్వేజ్లో. చాలా సెంటెన్సెస్ మనం మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో వీటన్నిటినీ బేస్ చేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక 5000 సెంటెన్సెస్ డిఫరెంట్ టాపిక్స్ మీద రెడీ చేయడం జరిగింది. సో దానిలో కొన్ని సెంటెన్సెస్ మనకి ఇక్కడ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వెరీ ఈజీగా తెలుగు నుంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ దీంట్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, సార్ నాకు ఇంగ్లీష్ చదవడం రాదు, ప్రొనౌన్స్ చేయడం రాదు, మరి నేను నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్ చదవడం వచ్చిన వాళ్ళ కోసమే కాదండి, చదవడం రాని వాళ్ళ కోసం కూడా మేము ఏం చేస్తామంటే తెలుగు సెంటెన్స్, దానికి ఇంగ్లీష్లో సెంటెన్స్. మరి ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ని మరి నాకు చదవడం రాదు కదా, ఒకవేళ చదవడం వచ్చి నాకు ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు కదా, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా తెలుగులో ఇచ్చేసాం అనమాట. ఇలా 1 కాదు 2 కాదు, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, 5000 సెంటెన్సెస్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. అంటే ఒక 50 టాపిక్స్, అంటే మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే రకరకాల టాపిక్స్ని తీసుకొని చేయడం జరిగింది. లేట్ చేయకుండా, ఓకేనా, ఫస్ట్ సెంటెన్సెస్ చూసేద్దాం. లాస్ట్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. అండ్ మీకు ఒక ఆఫర్ కూడా నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. గెట్ రెడీ, వెళ్ళిపోదాం మరి. రైట్, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మీరు ఎలా ఉన్నారు? వెరీ ఈజీ కదా. ఫస్ట్ మనందరికీ తెలుసు. ఓకేనా? మీరు ఎలా ఉన్నారంటే ఏం చెప్తాం? ఆల్రెడీ మీకు బ్రెయిన్లోకి వచ్చేస్తుంటుంది కదా. హౌ ఆర్ యూ ఏమంటామండి? హౌ ఆర్ యూ. ఓకేనా? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ. ఓకేనా? నువ్వు ఎలా ఉన్నావన్నా, మీరు ఎలా ఉన్నారన్నా మనం ఏమంటాం? హౌ ఆర్ యూ అంటాం. ఓకే, ఆర్ని సైలెంట్ అండి. హౌ ఆర్ యూ. ఓకేనా? హౌ ఆర్ యూ అంటాం కదా, హౌ ఆర్ యూ అనండి, కొంచెం బాగుంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ లెట్స్ గో టు ద సెకండ్ వన్. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఓకే, అయితే మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నైస్ టు మీట్ యూ అంటాం కదా. హే, నైస్ టు మీట్ యూ ఏమనాలి? నైస్ టు మీట్ యూ. ఓకేనా? నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ లెట్స్ గో టు ద థర్డ్ వన్. ఇప్పుడు ఎవరినైనా మనం చాలా రోజులతో కలిసి చాలా రోజులైంది అంటాం కదా. కలిసి చాలా రోజులైంది. కలిసి చాలా రోజులైందంటే మరి ఏం చెప్తాం మరి? ఓకేనా, చూద్దామా మరి లేట్ చేయకుండా. లాంగ్ టైమ్ నో సీ ఏమనాలి? లాంగ్ టైమ్ నో సీ. అర్థమైందా? అదేంటి సార్ లాంగ్ టైమ్ నో సీ అంటే కలిసి చాలా రోజులైందని ఎలా వచ్చింది? అదే చెప్పాను ఇందాక. అంటే మనకి రెగ్యులర్ గ్రామర్ పార్ట్తో సంబంధం లేకుండా ఇంగ్లీష్లో చాలా ఉందండి మనం నేర్చుకోవాల్సింది. సో అలాంటి దానికోసమే మనం ఈ సెంటెన్సెస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఎవరైనా కలిసి చాలా రోజులు అయిందిరా అంటాం కదా, అలాంటప్పుడు ఏమనాలి? హే, లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ అంటే చూసి చాలా రోజులైంది, కలిసి చాలా రోజులైంది అని చెప్పటానికి మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటండి? లాంగ్ టైమ్ నో సీ. ఓకేనా? వాడేసేయండి, ఇంకెందుకు లేట్ మరి. నెక్స్ట్ లెట్స్ గో టు ద ఫోర్త్ వన్.
మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అడుగుతాం కదా. అదేంటి ఎక్కడున్నారు, ఏ పని మీద వచ్చారు అంటాం కదా. ఏ పని మీద వచ్చారు వైజాగ్, ఏ పని మీద వచ్చారు హైదరాబాద్, ఓకేనా. మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు, మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామో నేను లాస్ట్లో చెప్తాను. ఈలోగా మీ ఆన్సర్స్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. వీలైతే ఈలోగా కామెంట్ కూడా చేసేసేయండి, ఓకే. మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు గూగుల్లో సెర్చ్ చేయకండి, రైట్. ఫిఫ్త్ వన్కి వెళ్ళిపోదాం. నిద్రపోయే ముందు నేను బుక్స్ చదువుతాను. నిద్రపోయే ముందు నేను బుక్స్ చదువుతాను. రెగ్యులర్గా చేసే పని అనమాట, ఓకేనా. రోజు నిద్రపోయే ముందు మనకు బుక్స్ చదవడం అలవాటు. నేను నిద్రపోయే ముందు బుక్స్ చదువుతాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో చూద్దాం, ఓకే. ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ద బెడ్, ఓకేనా. ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ద బెడ్ అనొచ్చు, లేదా ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ఐ గో టు ద బెడ్, ఓకే. లేదా బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ద బెడ్ అనొచ్చు, ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ఐ గో టు ద బెడ్ అనొచ్చు, ఐ రీడ్ బుక్స్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ అనొచ్చు, ఓకేనా. నిద్రపోయే ముందు నేను బుక్స్ చదువుతానంటే ఏం చెప్తామండి? ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ద బెడ్, ఐ రీడ్ బుక్స్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్, ఐ రీడ్ బుక్స్ బిఫోర్ ఐ గో టు ద బెడ్, ఓకే, రైట్. నెక్స్ట్, వీకెండ్స్లో నేను సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. వీకెండ్స్లో నేను సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. ఐ లైక్ టు వాచ్ మూవీస్ ఆర్ ఐ లవ్ టు వాచ్ మూవీస్. ఏంటండి? ఐ లైక్ టు వాచ్ మూవీస్ ఆర్ ఐ లవ్ టు వాచ్ మూవీస్ ఆన్ వీకెండ్స్, ఓకేనా. ఐ లైక్ టు వాచ్ మూవీస్ ఆన్ వీకెండ్స్, లేదా ఐ లవ్ టు వాచ్ మూవీస్ ఆన్ వీకెండ్స్, ఓకే. మరి ఆన్సర్ రెడీగా ఉందా లేదా? మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు చెప్తాను లాస్ట్లో, ఓకే. అయితే అర్థమైందా ప్యాటర్న్? ఇలాంటివి 5,000 సెంటెన్స్లు అండి, ఓకే. అది కూడా డిఫరెంట్ టాపిక్స్ మీద అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్స్, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, లైఫ్ ఎలా ఉంది, ఓకే. ఇప్పుడు మనం జనరల్గా ఎలా ఉన్నారంటే ఇప్పుడు హౌ ఆర్ యూ అయినా రకరకాలుగా అడుగుతాం కదా, ఓకేనా. హౌ ఇస్ లైఫ్ ఏమడగొచ్చండి? హౌ ఇస్ లైఫ్, హౌ ఇస్ ఎవ్రీథింగ్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్, హౌ ఇస్ ద వరల్డ్ విత్ యూ, హౌ ఇస్ ద వరల్డ్ విత్ యూ, లేదా ఏంటి విశేషాలు అంటాం. వాట్సాప్ ఏమనాలి? వాట్సాప్ కాదండి, వాట్సాప్, ఓకేనా. దాని నుంచి వచ్చిందే ఈ వాట్సాప్ కూడా, ఎందుకంటే కుశల ప్రశ్నలు వేసుకోవడానికి మొదలైన యాప్ కాబట్టి, సో ఆ వాట్సాప్నే వాట్సాప్ కింద తీసుకొచ్చారనమాట, ఓకే. ఇలా ఒక్క ఎక్స్ప్రెషన్ని మనం ఇంగ్లీష్లో రకరకాలుగా మాట్లాడతాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు వాళ్ళ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ని బట్టి. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పాను కదా, 50 టాపిక్స్. అంటే మన రెగ్యులర్ లైఫ్ చూడండి, ఇప్పుడు గ్రీటింగ్స్ చేయాలి, ఇన్ని రకాలుగా రకరకాలుగా ఎలా గ్రీటింగ్స్ చేస్తాం. లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, రెస్టారెంట్లో వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ వి యూస్. లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, షాపింగ్ చేసేటప్పుడు కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, దాంట్లో వచ్చే సెంటెన్సెస్ ఎలా ఉంటాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కో స్కూల్కో అడ్మిషన్ కోసం వెళ్ళాం, అక్కడ మాట్లాడే కాన్వర్జేషన్స్లో సెంటెన్సెస్ ఎలా వస్తాయి, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్, లేదా వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వీ ఆస్క్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ వీ హ్యావ్ టు గివ్, ఇలా. సో అకాడమిక్స్ గురించి, లేదా ట్రావెలింగ్లో సెంటెన్సెస్, ఒక టికెట్ బుక్ చేసుకోవాలంటే ఎలా, లేదు మనం ఒక రిజర్వేషన్ కౌంటర్కి వెళ్తే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వీ ఆస్క్, ఎలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతాం, సో వాటిని ఎలా అడగాలి, ఓకే. ఇలా అనమాట. అంటే ఒక టాపిక్ కాదు, 2 టాపిక్స్ కాదండి, సో 50 టాపిక్స్. ఎన్ని టాపిక్స్? 50 టాపిక్స్ అనమాట, కంప్లీట్గా 50 టాపిక్స్. గ్రీటింగ్స్, రెస్టారెంట్, లేదా ట్రావెలింగ్, షాపింగ్, క్లోతింగ్, ఓకే, లేదా స్కూల్, కాలేజ్, ఇలా ఒక 50 డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని ఈచ్ టాపిక్ 100 సెంటెన్సెస్ అండి. ఒక్కొక్క టాపిక్లో 100 సెంటెన్సెస్ చొప్పున టోటల్గా 5,000 సెంటెన్సెస్ అనమాట, ఓకే. ఈ 5,000 సెంటెన్సెస్కి తెలుగు సెంటెన్స్, దానికి ఇంగ్లీష్లో సెంటెన్స్, అలాంగ్ విత్ దట్ ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా అనేది కూడా తెలుగులో ఇచ్చాం అనమాట. చాలా నీట్గా, చాలా క్లియర్గా 5,000 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇది లైక్ దోస్ హూ నో ఇంగ్లీష్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
తెలుగులో ఇవ్వటం వల్ల బిగినర్స్ కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అంటే గ్రామర్ పార్ట్ని పక్కన పెట్టి కంప్లీట్గా ఒకాబులరీని బేస్ చేసుకొని ఎవరైతే ఒకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం అనమాట. సో ఈ 5000 సెంటెన్సెస్ మన ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఉన్నాయండి. మనకి ప్లే స్టోర్లో అలాగే యాప్ స్టోర్లో రెండింటిలో కూడా మన యాప్ అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లో అయితే డైరెక్ట్గా ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ అని టైప్ చేయండి, మన లోగోతో కనిపిస్తుంది. అదే యాప్ స్టోర్లో అయితే మాత్రం క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది, ZQDVPS. ఆర్గనైజేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్తో ఆర్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి సో మన ఫ్లూయెంట్ యాప్లో డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. దాంట్లో మనకి 5000 సెంటెన్సెస్ ఒక కోర్స్ ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ అయితే చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు ఒక ఆఫర్ ఉంది అని చెప్పాను కదా. ఏంటి ఆఫర్ అంటే యాక్చువల్గా ఈ 5000 సెంటెన్సెస్ ప్రైస్ ఏంటంటే 200 రూపీస్ ఉంది ప్రెసెంట్ మన యాప్లో. జనరల్గా ఎవరైనా మన యాప్ తీసుకున్న వాళ్ళు కొనుక్కునే వాళ్ళు 200 రూపీస్ పెట్టుకొనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే మన సబ్స్క్రిప్షన్ చేసిన స్క్రీన్ షాట్ నాకు పంపించి మీ పేరు మెసేజ్ చేస్తే కనుక వాట్సాప్లో నేను వాళ్ళకి వాళ్ళ నెంబర్కి కూపన్ కూడా యాక్టివేట్ చేస్తాను. సో 199 రూపీస్ ఉంది కదా, 50% మీకు 100 రూపీస్కే ఈ 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పాను కదా ఎవరికి, మన సబ్స్క్రైబర్స్ నాకు ఒకసారి మెసేజ్ చేసిన ఆల్రెడీ చాలామంది నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు మన వీడియోస్ ఫాలో అవుతూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఏంటంటే నా నెంబర్ చాలామంది దగ్గర ఉంది, అలాగే వాళ్ళ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. మీరైనా అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ పెడితే కనుక మీకు రెగ్యులర్గా ఒకాబులరీ పంపిస్తూ ఉంటాను. యాజ్ వెల్ ఇది 200 రూపీస్ కోర్స్ని 100 రూపీస్కే నేను మీకు కూపన్ కూడా యాక్టివేట్ చేస్తాను. సో మీరు 100 రూపీస్కి హ్యాపీగా పర్చేస్ చేసుకొని డైలీ ఒక 25 సెంటెన్సెస్ చొప్పున ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చదివాం, మళ్ళీ రేపు ఒకసారి రివైజ్ చేసుకొని కొత్త వాటికి వెళ్ళండి. నెక్స్ట్ డే అవి రివైజ్ చేసుకొని కొత్త వాటికి వెళ్ళండి అండ్ ట్రై టు యూజ్ దెమ్. సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే మీకు వాట్సాప్లో నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఒక పీడిఎఫ్ పంపిస్తాను. ఈ సెంటెన్సెస్ శాంపిల్ పీడిఎఫ్, అట్లీస్ట్ ఒక 50 సెంటెన్సెస్ శాంపిల్ పీడిఎఫ్ పంపిస్తాను. యూ కెన్ గెట్ ద కాన్సెప్ట్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట, ఓకే. అండ్ సెంటెన్స్ మర్చిపోయాం కదా, మరి ఆన్సర్స్ చెప్పానా. ఇక్కడికి మీరు ఏ పని మీద వచ్చారు, వాట్ బ్రింగ్స్ యూ హియర్ గుర్తుపెట్టుకోండి. ఏంటి వాట్ బ్రింగ్స్ యూ హియర్, అదనమాట. చెప్పాను కదా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఒకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్, ఏం ఆలోచించకుండా యూ కెన్ గో ఫర్ ఇట్. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎందుకంటే మన వీడియోస్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా లైక్ దీంట్లో ఫోర్స్ ఏం లేదు కదా, నా క్లాసెస్ ఎలా ఉన్నాయని అందరూ చూస్తున్నారు కాబట్టి ఇఫ్ యూ లైక్ ఇట్, ఇఫ్ యూ ట్రస్ట్ మీ, యూ జస్ట్ గో అహెడ్. 100 రూపీస్ మనం చాలా ఖర్చు పెడుతున్నాం, 100 రూపీస్ డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుంది. అంటే అది కూడా నేను చెప్తున్నాను, సార్ నేను నేర్చుకోవాలి, నాకు కావాలి అనేవాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి, తీసుకోండి. సో నాకు టెక్స్ట్ చేయండి, నేను కూపన్ కూడా యాడ్ చేస్తాను. అండ్ మనం చాలా రోజులు అయిపోయింది కాన్సెప్ట్ వీడియోస్ చేసి, నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా మళ్ళీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళందరూ కూడా, ఓకే. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఐఎమ్ సత్య, మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 7569922288. నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు రెగ్యులర్గా ఒకాబులరీ సెండ్ చేస్తూ ఉంటాను, ఓకే. లేట్ ఎందుకు మరి, ఆ కార్యక్రమంలో ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్.